లో పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు యలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొనున్నారు. ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ టూర్కు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ఖరారు చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లిలో బహిరంగ సభకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, ఎన్ని గంటలకి పవన్ కళ్యాణ్ అనకాపల్లి చేరుకుంటారు? బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జనసేన నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, ఈరోజు సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా అనకాపల్లి అయితే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎలిసైడ్ నుంచి బహిరంగ సభ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా బైక్ ర్యాలీలో కూడా పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఇదే మొదటి సభ కావడంతో దీనిపై చాలా భారీ అంచనాలు అయితే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులు మొత్తం పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న సీఎం రమేష్ గాని మొత్తం అందరూ కూడా ఈ సభకు సంబంధించి పార్టిసిపేట్ అయితే చేయబోతున్నారు. అనకాపల్లి బహిరంగ సభకు సంబంధించినంత వరకు కొనతాల రామకృష్ణ జనసేన తరఫు నుంచి అనకాపల్లి అసెంబ్లీ బరిలో ఉండబోతున్నారు కనుక ఈ సభా వేదిక నుంచి కూడా చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ బహిరంగ సభలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఉత్తరాంధ్ర మొదటి సభ కావడం ఇది కాకుండా ఏదైతే ఉమ్మడి సంబంధించి అభ్యర్థికి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రకటనలు ఉండబోతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు ఆయన. గతంలో చూసుకుంటే వైజాగ్ లో ఏదైతే ర్యాలీలు చేశారు, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఇక్కడ పోరాటం చేసిన పరిస్థితి కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం ఉద్దానం గురించి పోరాటం చేసిన పరిస్థితి కావచ్చు, లేకపోతే విజయనగరంలో ఉన్న సమస్యలపైన గలమెట్టి పోరాటం చేసిన పరిస్థితి కావచ్చు. వీటన్నిటిని కూడా ఆయన గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు కనుక ఈ ఎలక్షన్ సమయంలో ఈ సందర్భంలో వస్తున్నప్పుడు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు 4 గంటలకు బహిరంగ సభ అయిన తర్వాత ఈ రోజు అక్కడే అచ్యుతాపురంలోనే ఉండబోతున్నారు. బస్ చేయబోతున్నారు. నైట్ కి బస్ చేసిన తర్వాత రేపు కూడా యలమంచిలో కూడా సుందరపు విజయ్ కుమార్ జనసేన తరఫున ఆయన అయితే ఉమ్మడి అభ్యర్థిగానే పోటీకి నిలబడుతున్నారు కనుక ఆయనకి యలమంచిలి నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల అయితే రేపు పర్యటన అయితే ఉండబోతుంది. రేపు ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ పిఠాపురం వెళ్ళబోతున్నారు. అయితే ఈ 2 రోజు పర్యటనకు సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కాస్త అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే పర్యటన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారన్న దాని మీద కూడా ఒక ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు బహిరంగ సభకు సంబంధించి భారీగానే కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అందరూ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్పీచ్ వినడానికి. అది కాకుండా ఉత్తరాంధ్రలో ఎలక్షన్ కి సంబంధించి మొదటి సభ కనుక తప్పకుండా ఇది ఒక కార్యకర్తలకి, అదేవిధంగా నాయకులకి, అభిమానులకి ఒక బూస్టప్ గా ఈ స్పీచ్ కూడా ఉండబోతుంది అనేది మాత్రం చాలా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా బహిరంగ సభకు సంబంధించి అందరూ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైపోయి మొత్తం పవన్ కళ్యాణ్ తో పాటు ఉమ్మడి సీఎం రమేష్, అదేవిధంగా కొనతాల రామకృష్ణతో పాటు పీలా గోవింద్ వంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ రోజు స్టేజ్ పై ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దగ్గర చూసుకునేటప్పటికి 3 నుంచి 5 లక్షల మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. అనకాపల్లిలోని 4 రోడ్ల జంక్షన్ లో ఈ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించి కానీ, లేకపోతే టీడీపీ, బీజేపీకి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అయితే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తగు జాగ్రత్తలు కూడా అందరూ తీసుకోవాలి. ఎందుకంటే 4 గంటలకి రాబోతున్నారు కనుక ముందుగా బైక్ ర్యాలీ 4 గంటల తర్వాత 4 గంటలకే బైక్ ర్యాలీ ఉండబోతుంది కనుక ముందస్తుగా ఎవరైతే అక్కడికి చేరుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం శీతల పానీయాలు అన్ని కూడా తీసుకోవాలి. వాటర్ బాటిల్స్ అన్ని కూడా క్యారీ చేయాలంటూ కూడా ఒక జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రాజు.